ఏ పాతు ఆ శివాని షూషు అని పిలుస్తున్నావేంటి? ఆ శివాని షూషు అని పిలుస్తున్నావేంటి? నేను పిలుస్తున్నానా? నీకేమైనా పిచ్చా? దేవుడా, నువ్వు షూషు అని పిలిచింది నా కళ్ళారా చూశానుగా. అబద్ధాలు ఆడకు పాతు. అనవసరంగా నన్ను విసిగించుకమ్మా. అసలే నేను టెన్షన్ లో ఉన్నాను. ఏయ్, పోయిన వారం శివని పర్దా వేసుకున్న అమ్మాయిని ముక్కర్ రోజ్ సినిమాస్ లో చూశానని పక్కింటి ఆనా కుట్టి చెప్పిందే. ఒకవేళ నువ్వేనా? ఇదిగో అన్ని తెలిసినట్టు మాట్లాడుకో. ఆ అన్నకుట్టి చెప్పే పుకార్లన్నీ వినొద్దని నీకెన్నిసార్లు చెప్పాను? మరెందుకని వాడిని షూషు అని పిలిచావు? నిన్నే అడుగుతుంది, చెప్పు. అదేంటి? ఓరి దేవుడా, ఇప్పటి వరకు వాగుతూనే ఉండేదానివి, ఇప్పుడు ఇవన్నీ కూడా మొదలు పెట్టావా? అమ్మా, ఏంటి అదేంటంటే నేను విజిల్ ప్రాక్టీస్ చేస్తున్నాను. విసిలా? ఏం మాట్లాడుతున్నావే నువ్వు? నీకేమైనా పిచ్చి పట్టిందా? కొట్టాల్సింది విసులు కాదే, నీ తల మీద కొట్టాలి. ఇలా చూడు, పెద్దదాని అయ్యావు కదా అని ఊరుకోను. ఒక్క నిమిషంలో ప్రాణం పోయినంత పనైంది. ఇక ఆనతో కూడా నేను మాట్లాడను. అనవసరంగా తలనొప్పి వస్తుంది. అవును, ఆ మిగతా ఎగ్జామ్లన్నీ ఎప్పుడన్నావు? ఎగ్జామ్ కాదమ్మా, ఇంటర్న్షిప్. ఏదైనా కంపెనీలో జాబ్ చేయాలి. ఏవండి, ఇదిగో చూడండి. తోటలో కొబ్బరికాయ పడ్డ శబ్దం వినపడింది. సుని వాళ్ళమ్మ చూసిందంటే మనకు దొరకనివ్వదు. త్వరగా వెళ్ళి తీసుకురండి. త్వరగా వెళ్ళమంటున్నాను కదా. ఏ పాతు, మీ నాన్న వెళ్ళారేమో చూడు. తోటకెళ్తున్నారు. సూపర్ అమ్మా, నాకు నేర్పించేలా పెట్టు. నాలుగు మడు సరిగ్గా రాలేదు, ఇంకొకసారి మడు. కొంచెం వచ్చింది కదా, ఒకసారి. అది నువ్వు మ్యాచ్ చూడడానికి వస్తావా? మ్యాచ్ చూడడానికి రా అంటున్నా. నేనా? వస్తానన్నయ్య. సరే, త్వరగా వెళ్ళి డ్రెస్ మార్చుకుంటారా. బిగులు 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 మా సిగులు 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 మా. ఇప్పుడు ఏం చెప్పి ఓపెన్ చేయాలో అర్థం కావట్లేదే. అన్నయ్య చెప్పు, ఎవరా అమ్మాయి? మా గ్యాంగ్ లో ఉండే రహనానా? ఆ రోజు పెళ్ళిలో చూసావా సురమియా? ఏంటి? అందుకే కదా ఇవాళ నన్ను ఇంత కాకా పడుతున్నావు. చాక్లెట్ షేకు, వాటర్ మెలన్ జ్యూసు. సూర్మియా, అదేం కాదులే. నువ్వు అంతకంటే ఒక పెద్ద పని చేయాలి. ఇంట్లో టీవీ ముందు కూర్చొని మాట్లాడేటట్టు నువ్వు కమెంటరీ చేయాలి. కమెంటరీయా? మన టోర్నమెంట్ లో కమెంటరీ చెప్పే అన్సారీ లేడు. జబ్బార్కి ఇంకో మ్యాచ్ ఉందంట. ఏం చేయాలో తెలియట్లేదు. నువ్వే సాయం చేయాలి. అంటే నువ్వే అనౌన్స్మెంట్ కమెంటరీను చేయాలి. నా ముందు బండి స్టార్ట్ చేసి మా ఇంటి దగ్గర నన్ను డ్రాప్ చేయి. నా వల్ల కాదు. చాలే కమెంటరీ అట్ట. నోట్కొచ్చింది మాట్లాడడం కాదు కమెంటరీ అంటే, అది కూడా అంతమంది ముందు. అదేం పెద్ద కష్టమైన పనేం కాదు. అక్కడ ఆఫీస్ లాంటి ఒక బూత్ కట్టాంలే. అక్కడ కూర్చుంటే ఎవరు చూడలేరు. ఒకసారి ట్రై చేయి. క్లిక్ అయితే వేరే లెవెల్. నా వల్ల కాదన్నయ్య, నా వల్ల కాదు. నేను ఏదైనా తప్పుగా మాట్లాడితే అందరి ముందు పరువు పోతుంది. ఫుట్బాల్ మ్యాచ్ కి కమెంటరీయా? నేనేమైనా షైజు దామోదరనా? అసలే మల్లపురంలో నన్ను వాగుడికాయ అంటున్నారు. ఇదిగో చూడు ఫాతు, ఊరికే ఒక్కసారి నాతో రా, లేకపోతే పరువు పోతుంది. అయితే నాకేంటి? చూడు, టైం అయిపోతుంది. చుల్లికాడని పెద్ద రైటర్ అన్నారు తెలుసా? అతను మొహమ్మద్ రఫీకి ఓపెనింగ్ వస్తున్నారు. రఫియా అంటే మొహమ్మద్ రఫియా? తనతో సెల్ఫీ తీసుకోవడానికి హెల్ప్ చేస్తే వస్తా. ఒక సెల్ఫీయా? 10 సెల్ఫీలు తీసుకోవచ్చు. పాతు, మలపురం స్లాంగ్ వద్దు, నావల్ గా మాట్లాడు. కావాలంటే మాట్లాడుకోవచ్చు.
మమ్మరం మినీ స్టేడియంలో ఈ రోజు నిప్పులు కక్కే పోరాటం. ఎండ వాన ఏది అడ్డొచ్చినా ఇవన్నీ మమ్మల్ని ఏం చేయలేవురా అని దూసుకుని వెళ్లిపోతారు టీ టైం పెరిందల్మన్నా. మరోపక్క పూందరన్ బీచ్ స్టాల్ మనకడ స్పాన్సర్ చేస్తున్న సూపర్ స్టూడియో మలపురం జట్టు ప్రత్యర్థులను దున్నేయడానికి సిద్ధంగా ఉన్నారు. ఫుట్బాల్ ఫ్యాన్స్ అందరికీ ఈ రోజు జరగబోయే ఫుట్బాల్ యుద్ధానికి స్వాగతం పలుకుతున్నాను. ఎడమ వింగ్ నుంచి ఆటను ప్రారంభించి ఖచ్చితమైన ఫుట్ వర్క్ తో ఆటను సాగిస్తూ షాట్ల బుల్లెట్లు పేలుస్తూ ప్రత్యర్థిని తమ శక్తివంతమైన స్ట్రైక్లతో ఆశ్చర్యపరచబోతున్నారు. సూపర్ బాయ్స్ మలపురం సమర్పించు ప్రీ సీజన్ ఫుట్బాల్ టోర్నమెంట్ లో ఇప్పుడు టీ టైం పెరిందల్మన్నా మరియు సూపర్ స్టూడియో మలపురం మధ్య యుద్ధాన్ని చూడబోతున్నారు. మనం ఆల్ ఇండియా సెవెన్స్ జట్టులో ఉన్న గౌరవప్రదమైన ఆటగాళ్లు మాత్రమే కాదు, అంతకన్నా మించిపోయా. ఇప్పుడు ఇది ఫుట్బాల్ మైదానంలా కాక వేడివేడిగా దొరికే బిర్యానీ స్పాట్ లా మారిపోయింది. ఈ గ్యాలరీలో ఉన్న 5,000 హృదయాలు గోల్ గోల్ అని అరవడానికి సిద్ధంగా ఉన్నారు. గట్టిగా ఊపిరి పీల్చుకోండి స్నేహితుల్లారా, యుద్ధం మొదలవ్వడానికి ఇంకొద్ది క్షణాలే మిగిలిన్నాయి. ఇంతవరకు ఎన్నడూ భయం ఎరుగని మన మలపురం ఏనుగులు అన్ని వైపుల నుండి ప్రత్యర్థిని ఎదుర్కోవడానికి జిత్తులు మారులు వేసి ఎత్తుల్ని ధ్వంసం చేయడానికి ఆటగాళ్లు సిద్ధంగా ఉన్నారు. ఆల్ ఇండియా ఫుట్బాల్ కు చెందిన బంగారు కప్పులను ఎన్నోసార్లు గెలుచుకున్న ఫుట్బాల్ టీంలు, ఆ టీంకి చెందిన వీరులు వచ్చేశారు. రండి, మాయలు చేసే ఈ ఫుట్బాల్ ప్రపంచానికి రండి. మనసుని కాలుని బంతితో కలిపే కిక్ ఆఫ్ విజిల్ మన చెవి ద్వారాల్ని చీల్చుకుంటూ వెళ్ళింది. బంతిని తన కాలుతో ప్రేమగా ముద్దు పెట్టిన కిక్ ఆఫ్. సుడాన్ దగ్గర నుండి బెలాక్ కి పాస్, బెలాక్ నుండి ఆషిక్ ఉస్మాన్ బోట్ల దగ్గరకు. తుఫాను వల్ల ఈ మైదానం మధ్యలో వేగంగా పరుగు తీస్తూ ముగ్గురు ప్రత్యర్థుల్ని తప్పించి ముందుకు సాగిపోవాలనే కోరిక. ఆటను చూస్తూ గ్యాలరీలో కూర్చున్నారు మన రఫీ గారు తీరిగ్గా. అదిగో సూపర్ స్టూడియో జట్టు ఏనుగు దంతాలతో ముందుకు దూసుకు వెళ్ళాలా. మళ్ళీ బెల్లాకి, అదిగో అదిగో సుడాన్ కి పాస్ చేస్తూ వెంటనే తన అపురూపమైన శక్తితో బాల్ ని చేరవలసిన చోటుకి చేర్చేశాడు. తన బూట్ల కాళ్ళు ఒక బోయలలా ఊగుతూ సరైన తాళంలో పరిగెడుతున్నాయి. అయినా టీ టైం జట్టు వారు జడిసిపోలేదు. ఒక సమురాయ్ వీరుల్లాగా మళ్ళీ యుద్ధ రంగంలోకి అడుగు పెట్టారు టీ టైం జట్టు వారు. వావ్, ఆట దిశ మారుతోంది. టీ టైం బంతితో ముందుకు వెళ్తున్నారు. 14 మంది తాకిన ఆ బంతి కాదిది, ఆ బంతి కాదు, ఆ బంతి కాదు, గోల్ వైపు సాగిపోతున్న బంతి. చరిత్రలో రాసి పెట్టవలసిన విషయం. ఊపిరి పట్టండి. అదిగో గోల్ పోస్ట్ వైపు బంతిని తరిమి కొట్టాడు విశాల్. అయ్యో, 1 ఇంచు వ్యత్యాసంలో పోస్ట్ కి తగిలి పక్కకి వెళ్ళిపోయింది. అవును, ఇప్పుడు సీజన్ వచ్చేసింది కదా. సెవెన్స్ అంటే మాటలా ఏంటి? మలపురం వస్తే అస్సలు మిస్ చేయను. నీ టోర్నమెంట్ అదిరిపోయిందనుకో. ముఖ్యంగా ఈ అమ్మాయి కామెంటరీ, మనసుని కాల్ని కలిపే కిక్ ఆఫ్ విజిల్ అనే పదాలను ఉపయోగించడం నిజంగా అద్భుతం. ఆ విషయం తనతో చెప్పి వెళ్ళాలని ఎంతసేపు వెయిట్ చేశాను. రామాయణంలో అద్భుతంగా రాసిన ఒక వాక్యం ఉంది. సముద్రంలోని అలలు మళ్లీ మళ్లీ లేచినట్టు మాతృభాషలోని పదాలు మనకు సరళంగా రావాలి. అర్థం ఏమిటంటే, సముద్రంలో ఆగకుండా వచ్చే కెరటాల వలె మన వాక్యాలు ఒకదాని తర్వాత ఒకటి వస్తూనే ఉండాలి. ప్రతి రచయితకి ఉండే కోరికే ఇది. అటువంటి అనుగ్రహం నీకు కలగాలని కోరుకుంటున్నాను. Thank you, sir. వెళ్ళొస్తాను. ఏ వాగుడిగాయ్, ఓవర్ నైట్ లో స్టార్ అయిపోయావు. ఆయన ఏమేమన్నాడో విన్నావా? సముద్రం అన్నాడు, అలలు అన్నాడు. ఊరికే చెప్పకూడదు కానీ నువ్వు దంచి కొట్టేశావు. కమెంటరీలోను, అనౌన్స్మెంట్ లోను కదా అదిరిపోయాయి. మనసుని కాలుని బంతితో కలిపే కిక్ ఆఫ్ విజిల్ మన చెవి ద్వారాల్ని చీల్చుకుంటూ వెళ్ళింది. ఫ్యాంటస్ బుక్కం సాకర్ వెంగూరు మధ్య జరిగే అభిమాన పోరాటం. ఎడమ వింగ్ నుంచి షానిద్ రెహమాన్ బంతిని తరుముకుంటూ వెళ్తున్నాడు. గోల్ ఫర్ షఫీక్. Can this be an early goal for the Hunters? అయ్యో, ఈ మైదానమే భూమి అయితే దీని మధ్యరేఖనే భూమధ్యరేఖ. కూపర్ మోహన్ కొట్టిన పెద్ద కిక్కుని స్కూటర్ మొయిదుటి ఎడమ వింగు నుండి తన కాలుతో బంతిని ఆపేశాడు. మొయిదుటి బంతితో ముందుకు సాగిపోతున్నాడు. ట్రాఫిక్ జామ్ లో బండ్లు ఆగిపోయి ఉన్నప్పుడు స్కూటర్ తీసుకుని కారుకి బస్సుకి మధ్యలో నుంచి దూరి సిగ్నల్ ని దాటి వెళ్ళిపోయినట్టే వెళ్తున్నాడు స్కూటర్ మొయిదుటి. కోలికోట్ బ్రదర్స్ డిఫెండర్స్ ని దాటి చాలా సులువుగా నీరులాగా జారిపోతున్నాడు. మొయిదుటి గోల్ పోస్ట్ దగ్గరికి చేరుకున్నాడు. మొయిదుటి లాంగ్ పాస్ చేశాడు. జోస్
కాలు కుడి కాలని బంతిని మారుస్తూ ముందుకు సాగిపోతున్నాడు. జోస్ ఇప్పుడు జోస్ కంటే గోల్ కీపర్ మాత్రమే. బయటకు వచ్చిన గుండెలాగా మస్తు పడిపోయింది. గోల్! హే వాగుడిగాయ్, హా? రేపు టీటీఎం పెరిందాలేమన్నా సక్సెస్ మీట్ కి నువ్వు అంటే వస్తున్నావా? రేపు రేనా మెహందీ ఉంది కదా, కావాలంటే 1 hour ఉండి వెళ్తాను. కమెంటరీ కాదు, అనౌన్స్మెంటే. ఏందమ్మా నువ్వు, ఐఎఫ్ఎల్ లో సైజు దామోదరం కూడా ఇంత బిజీగా ఉండడు. చూడు, కమెంటరీయే ఆ. మ్యాచ్ కి జీవం పోస్తుంది. ఓ కానీ అనౌన్స్మెంట్లు అలా కాదు, తోచింది మాట్లాడొచ్చు. ఏయ్, నువ్వు వచ్చేసేయ్. నువ్వు వస్తావని అందరికీ చెప్పేశాను. నువ్వు అనౌన్స్మెంట్ చేస్తేనే ఫైర్ గా ఉంటుంది. ఓకే? వచ్చేస్తావు కదా? ఓకే. భారత ఫుట్బాల్ చరిత్రలో ప్రత్యేకమైన పేరు పొందిన మైదానాన్ని ఆల్ ఇండియా ఫుట్బాల్ ఛాంపియన్స్ ఈ రోజు ఇక్కడ చేరబోతున్నారు. ఎన్నో లెక్కలేనన్ని కప్పులు కొట్టిన టీ టైం పెరిసల్మన్న జట్టు ఇదిగో ఈ బండి వెనకాల ఎంతో ఉత్సాహంగా వస్తున్నారు. గోల్ పోస్ట్ ముందు తమ తిరుగులేని ప్రతిభను ప్రదర్శిస్తూ ఎగిరి దూకి మిమ్మల్ని ఉత్సాహపరిచిన జడ్జి ప్రత్యర్థుల విజయ కళను ముక్కలు చేశారు. కేరళ స్పోర్ట్స్ కేడీలు ఆలివర్ ఖాన్, గోల్ కీపర్ మహమ్మద్ ఖాన్. మన డిఫెండర్ షమీర్ హిమాలయ పర్వతం వలె అడ్డు వేసిన గోడ ప్రత్యర్థులు వాళ్ళ బంతితో ఎంత గింజుకున్నా ముందుకు రానివ్వకుండా వాళ్ళ ఆశలు ముక్కలు చేసేస్తుంది. ఎడమ వింగ్ లో సునామీయే పొంగి వచ్చిన ఆపగలిగిన వీరుడు ధీరుడు శక్తివంతుడు మన షాహిద్ ఉన్నాడు. కుడి వింగ్ వైపు ఎవరొచ్చినా ఇటు మీకు దారి లేదు, వెనక్కి వెళ్ళిపోండ్రా అని తరిమేస్తాడు మన టీఎన్ విష్ణు. ప్రత్యర్థుల గోల్ పోస్ట్ దగ్గర ముందు వెనుక ఆలోచించకుండా భూకంపం తెప్పించి అల్లకల్లోలం సృష్టిస్తాడు మన అటాకర్ హాఫిజ్. ఇంతసేపు ఎక్కడికి వెళ్ళావే పాతు? ఏంటి అవతారం? ముందు కళ్ళజోడు తీస్తావా లేదా? రా, నీ కళ్ళజోడు ఒకటి. ఎక్కడికి వెళ్ళావే? అమ్మా, నువ్వు నా గురించి వినలేదా? నాకు బాగా వినపడింది. మీ నాన్నకు వినపడినంత వరకు ఓకే. తను చాలాసేపటి నుంచి నిన్నే వెతుకుతోంది. నీ వాగడం విన్నాక ఈ రోజు నువ్వు ఖచ్చితంగా రావేమో అనుకున్నాను. నువ్వు పెళ్ళైతే వచ్చేదాన్ని కాదు, నీ టేస్ట్ ఆ బ్రాయిలర్ కూడా కదా. నోరు తీసుకుని పోవేరా, ఫోటో దిగుదాం. ఎంతసేపు వెయిట్ చేసేది నీకోసం. రండి, మనం వెళ్దాం. పోవే, నీ హాయి నువ్వు. పెళ్లి కూతురు ఎలా ఉన్నావు? ఎదిగో, తర్వాత నేను రాలేదని నువ్వు గొడవ పెట్టకూడదు. ఒకసారి ఇక్కడ చూసి రావండి. ఓకే, ఇటు కూర్చున్న వాళ్ళు కొంచెం దగ్గరికి రండి. క్లోజ్ గా. ఓకే, ఒకసారి సెల్ఫీ కావాలి. సూపర్. ఓకే. మునీరు, బాగానే ఉన్నాయి. మీ అమ్మాయిని రమ్మను. థ్యాంక్ యూ. పాతు ఆ? నేను ఎప్పుడే వస్తా? ఆడపిల్లంటే పెళ్లి చేసి పంపించేయాలి, అవునా మునీరు? ఇలా దేవుడి మీద భక్తి లేకుండా తిరిగే అమ్మాయిలకి మన కుటుంబాలకి సెట్టే కారు. మగపిల్లల ఫుట్బాల్ ఆడే చోటుకి మీ అమ్మాయి వెళ్తుందని నేను విన్నాను. ఇప్పుడు ఎక్కడ చూసినా అదే ఆట కదా. అది మగపిల్లల్లాగా బట్టలేసుకుని ముసుగు కూడా వేసుకోకుండా ఫోటోలు దిగుతుందంట కదా. ఫోటోలు కాదులే, సెలపి సెలపి. అది కాదరన్నా ఈ రోజుల్లో. రెహనా కూడా నీ వయసే కదా, తనకు పెళ్ళవుతుంది. పిల్లాడెవరో దుబాయోడు MBA చదివాడు. ఎవరేమనుకున్నా సరే, పెళ్ళంటూ వస్తే మగపిల్లాడు కోరుకునేది అణకవుతూ ఉండే అమ్మాయిని. అందంగా లేకపోయినా పట్టించుకోరు. ఈ కాలం అబ్బాయిలకి ఇలాంటి అమ్మాయిలు కావాలని మీతో ఎవరు చెప్పారు? అలా కొంతమంది ఉంటారేమో, కానీ అందరూ అలా ఉండరు. ఆ తర్వాత అందరితో సరిసమానంగా ఉండే అమ్మాయినే మేము చూసుకుంటాం. వచ్చేసాడు రా. నువ్వు యూనియన్ లీడర్ ఇద్దు కొడుకు కదా. అయితే మీ అయ్యే ఇంకా జైల్లోనే ఉన్నాడా? వచ్చేసాడా? ఇంకో మాట ఎత్తావో ఇచ్చే దెబ్బకి పళ్ళు రాలిపోతాయి. ఏదో మనోడు కదా అని చెప్పాను. పెళ్లి జరగాలంటే మాలాంటి పెద్దలు చెప్పేది వినాలి. ఆసి, తన పిలుచుకొని ఇంటికి బయలుదేరు. మునీర్ గారు, ఆయన చెప్పేది పట్టించుకోకుండా పదండి, బయలుదేరదాం.
ఇంట్లో లెక్కే ఉన్నారు. ఇంకా చూస్తూ నిలబడ్డావేంట్రా పదా. ఏంటి పాతు ఇది ఇప్పుడు అనుకున్న సంబంధం కాదు, ఎంతకు ముందే అనుకున్నది. నీతో తర్వాత చెప్దాం అనుకున్నాను. నేను జరిగిన దానికి దీనికి ఏ సంబంధం లేదు. ఇప్పుడు నువ్వు ఎందుకు ఇలా చేస్తున్నావో నాకు తెలుసు. నేను అతనేదో అన్నాడని దాన్ని పట్టుకుని కూర్చున్నావు. నాతో ఏం మాట్లాడుకో. పాతు, రెహనా పెళ్ళైపోయిన వెంటనే నీ పెళ్లి గురించి బ్రోకర్తో మాట్లాడారు. ఆయన నిన్నే వివరాలు చెప్పారు. వాళ్ళనొచ్చి చూసి వెళ్ళనివ్వు. నాన్న మాటిచ్చారు కదా. ఏమైనా సరే నేను ఎల్లుండి కాలేజ్కి వెళ్ళాలి. ఇంటర్న్షిప్ ఎన్రోల్ చేయాలి, ప్రాజెక్ట్ సబ్మిట్ చేయాలి, చాలా పనులున్నాయి. నా పెళ్లి గురించి ముందు నాకు చెప్పాలి కదా. నన్ను అడగకుండా ఎందుకు మాటిచ్చారు? నీకు ప్రాజెక్ట్ ఎప్పుడూ ఉంటుంది. ఆ ఆటలు జరుగుతున్నప్పుడు వెనకాల వాగుతూ ఉంటావే, అప్పుడు ప్రాజెక్ట్ ఉండదా? పాతు, నేను చెప్పేది విను. వాళ్ళది మంచి కుటుంబం. ఈ సంబంధం కుదిరితే నీకే మంచిది. అవును, ప్రాజెక్టులు ఉంటాయి. నేను ఆ రోజే చెప్పాను కదా ఎల్ఎల్బి చదువుతానని. కానీ వకీలు పోలీసు ఆడపిల్లలు అవ్వకూడదని ఆ రోజే నన్ను ఆపేశారు మీరు. కానీ కెమిస్ట్రీ చదివి టీచర్ అవ్వాలట. ఆడవాళ్ళు టీచింగ్కే పనికొస్తారన్నా. అప్పుడు ఎక్కువ ప్రాజెక్ట్స్ ఉంటాయి. అవన్నీ చేయాలంటే టైం పడుతుంది. దీని అంతటికీ కారణం నువ్వే. ఇందులో నా తప్పేమీ లేదు. అవునే, నేనే కారణం అన్నిటికీ. నిన్ను చదివించి నేను తప్పు చేశాను. అవును, అందరు ఆడపిల్లలు ఇంతే. కొంచెం చదివితే పెళ్ళొద్దంటారు. నీ వల్ల నా బరువు పోతుంది. మున్నీరు, వాళ్ళని వచ్చి చూడమను, తను ఒప్పుకుంటుంది. నానమ్మ, ఛ, అన్ని కష్టాలు నాకే వస్తాయి. ఫాతిమా, నువ్వు అక్కడికి వెళ్ళి నించుంటే చాలు. నీ పెళ్లికి ఎవరు ఫోర్స్ చేయరులే. వాళ్ళు అలా చెప్పినప్పుడు మీ నాన్న బాధపడుండొచ్చు. కానీ టీచర్, ఇది నా లైఫ్ కదా. ఇవన్నీ ఏర్పాటు చేసే ముందు నాకు చెప్పాలిగా. నిన్ను అడగకుండా పెళ్లి చేసేస్తారా ఏంటి? నువ్వు ముందు వెళ్ళి అతన్ని చూడు. ఆలోపు నీ ఇంటర్న్షిప్ గురించి నేను ఏం చేయాలో ఆలోచించి పెడతాను. ఇనాగ్రేషన్ అయిపోయిందనుకుంటా. అదిగో చూడు, బాలచంద్ర చుల్లికాడు. క్యాంపస్ అయిపోయి ఇన్ని సంవత్సరాలు అయినా కూడా ఇంకా గుర్తొచ్చేది ఆయన మొహమే. మెస్సీకి వయసు అయిపోయింది. క్యాంపస్ అన్న మాట వింటే నాకు యంగ్ హీరోసే గుర్తుకొస్తారు. పోవే. ఫాతిమానే కదా కమెంటరీ? ఎస్ సార్. ఇక్కడే చదువుకుంటున్నావా? అవును సార్. చాలా అద్భుతంగా కమెంటరీ చెబుతుంది ఈ అమ్మాయి ఫుట్బాల్ కి. సార్, మీరు తన ఊరికి వెళ్ళారు కదా? అవును, సెవెన్స్ ఫుట్బాల్ టోర్నమెంట్ ఓపెనింగ్ కి వెళ్ళాను. అక్కడ ఈ అమ్మాయే కమెంటరీ చెప్పింది. చిన్న ఒక టీ పార్టీ ఉంది ఆఫీస్ లో. వస్తాను టీచర్. కమ్ ఫాతిమా. నువ్వు గనుక రాకపోయి ఉంటే నేను చంపేసేదాన్ని. పాత లవర్ని ఇంకా మర్చిపోలేదా? పోయే.